హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాగా వ్లాగ్. ఇవాళ నేను త్వరగా అయ్యే సొరకాయ పాలు పోసే కూర చూపిస్తున్నాను. సో ఒక 10-15 మినిట్స్లో అవుతుంది. ఇది పాతకాలపు వంట మా అమ్మమ్మ వాళ్ళు చేస్తుంటుండే. సో ఇవాళ నేను ఆ రెసిపీ మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన ఐటమ్స్, సో సొరకాయ, ఇది ఒక మీడియం సైజ్ సొరకాయ, లేత తీసుకోవాలి. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పాలు, మిరియాల పొడి, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు, పచ్చికారం, నూనె. దానికి స్టవ్ ముట్టించుకొని కడాయి అన్న, కుండ అన్న, కుక్కర్ అన్న దేంట్లోనా చేయొచ్చు మీరు. సో నేనైతే కుండలో చేస్తున్నాను. దీంట్లో 2 చెంచాల నూనె వేసుకోవాలి. నూనె వేడైంది. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇవి కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో సొరకాయ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం పచ్చికారం. సో ఈ పచ్చికారంలో కొంచెం సాల్ట్ ఉంది, నేను అందుకే సాల్ట్ కొంచెమే వేస్తున్నా. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ సిమ్లో పెట్టేసేసి ఇది ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంటే ముక్కలు ఆల్మోస్ట్ కుక్ అవ్వాలి. మొత్తం ఉడికిన తర్వాత మనం పాలు పోసుకోవాలి. సో వెయిట్ చేద్దాం. 10 మినిట్స్ అయింది. సో చూడండి, కూర కూడా దగ్గర పడింది. సో మంచిగా కుక్ అయింది కూర. ఇప్పుడు మనం ఇందులో పాలు పోసుకోవాలి. చిన్న గ్లాస్ అన్ని పాలు పోసుకోవాలి. దాంతోపాటు కొంచెం మిరియాల పొడి వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి. ఇది దగ్గర పడాలి. స్టవ్ కొంచెం హైలో పెట్టినా పర్వాలేదు. ఇది పాలంతా డ్రై అవ్వాలి. సో ఇది యాక్చువల్గా పాతకాలపు వంట మా అమ్మమ్మ వాళ్ళు చేస్తుండే. సో ఇంకా మీకు రెసిపీ షేర్ చేద్దామని నేను ఇవాళ చేస్తున్నాను. మూత పెట్టేసుకోవాలి. ఇది అయింది, చూసుకుందాం. సో చూసారా, ఇలా రావాలి మొత్తం. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇది నాకు చేయడానికి 15 మినిట్స్ పట్టింది, ఎక్కువ టైం కూడా పట్టలేదు. సో కమ్మగా సొరకాయ పాలు పోసిన కూర రెడీ అయింది. సో ఇది అన్నంకి బాగుంటుంది, రొట్టెకి, పుల్క అన్నిటికీ బాగుంటుంది. సో ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. Thank you for watching my video.